ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీకు వందనాలు మరియు శుభములు తెలియజేస్తున్నాం. దేవుడు ప్రేమించి మన యాత్రా జీవితంలో మరొక మంచి దినాన్ని కలిగి ఉండటానికి ప్రభు కృప చూపించారు. గడిచిన దినాలలో 1వ సమూయేలు గ్రంథ ధ్యానంలో ప్రభు సహాయం చేసుకుంటూ వచ్చారు. ఈ దిన ధ్యాన నిమిత్తమై 19వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ప్రియులారా, 1వ సమూయేలు గ్రంథ ధ్యానంలో మనం ఉంటూ ఉన్నాం. సౌలు తన కుమార్తెను ఇచ్చి దావీదుకి వివాహం చేయటానికి నిశ్చయించిన వానిగా ఉంటున్నాడు. ఇందులో ఒక గొప్ప కుట్ర దాగి ఉన్నట్లుగా కూడా మనం గమనించగలుగుతున్నాం. తన కుమార్తె దావీదుకి ఉరిగా ఉండాలని కోరుకున్నాడు సౌలు. అందుకే అక్కడ ఆయన పెట్టిన పరీక్షను కూడా మనం చూస్తున్నప్పుడు ఫిలిస్తీయుల యొక్క ముందేళ్లు తీసుకొని రమ్మని ఒక పరీక్ష పెడుతూ ఉన్నాడు. ఒక 100 మందిని సంహరించి వారి యొక్క ముందేళ్లు తనకి తీసుకొని రమ్మని తను కోరుతున్నాడు. అయితే దావీదు పరాక్రమము కలిగినటువంటి వాడే, 200 మంది ఫిలిస్తీయులను సంహరించిన వాడే వారి ముందేళ్లను తీసుకొని వచ్చి సౌలుకి అప్పగించడం ద్వారా సౌలుకి అల్లుడుగా మారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆ యొక్క దిశలో మనము చూసుకుంటూ వస్తున్నప్పుడు 19వ వచనమును రాక మునుపే సౌలు దావీదు విషయంలో మరణకరమైన స్థితిని అతనికి కలగజేయాలని అనేక మార్లు ప్రయత్నం చేసిన వానిగా ఉంటున్నాడు. తన ఈటెను విసురుట ద్వారా అనేక సార్లు దావీదుని సంహరించాలని ప్రయత్నం చేస్తూ వచ్చాడు. 19వ అధ్యాయంలోనికి వస్తున్నప్పుడు యోనాతానుకి దావీదుకు మధ్య కలిగిన సంభాషణ మనం చూడగలుగుతున్నాం. యోనాతాను తండ్రి వలె కాక దావీదు ఎడల ఇష్టము కలిగినటువంటి వానిగా ఉన్నాడు. అనగా నీతి ఎడల ఇష్టము కలిగిన వాడు, యథార్థత ఎడల ఇష్టము కలిగిన వాడు, దేవుని కృప ఎడల ఇష్టము కలిగిన వాడిగా యోనాతానును మనం గమనించగలుగుతాం. 19వ అధ్యాయము ప్రారంభంలో చూస్తే చాలా ప్రాముఖ్యమైన మాట. యోనాతాను దావీదును ప్రేమిస్తూ ఉన్నాడు. యోనాతాను దావీదుల మధ్య కలిగిన ప్రేమ స్త్రీ పురుషుల మధ్య ఉన్న ప్రేమ కన్నా అది మిక్కుటమైన ప్రేమ అని గ్రంథంలో రాయబడి ఉంది. పిల్లరా, నా ప్రేమ, దేవునితో ఉన్న ప్రేమ కూడా ఇలాగున అంచెలంచెలుగా అభివృద్ధి చెంది ఎవరు విడదీయని అంత గొప్ప సాన్నిహిత్యంలోనికి మనము ప్రభువులో ఎదగవలనని ఈ యొక్క ప్రేమ మనకి సాదృశ్యంగా ఉంటుంది. వాస్తవంగా తన తండ్రికి శత్రువు అయిన వాడు తనకు కూడా శత్రువే అవుతాడు. ఆశ్చర్యం! మరి దేవుని యొక్క కృప కలిగిన వానిగా దావీదును గుర్తించిన యోనాతాను దావీదుకి నష్టము కలగకుండా అతనికి సహాయము చేయవలనని కోరుతున్నాడు. అవును, దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరుపుతుంది అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. కానీ ఈ సాంగత్యం మంచి సాంగత్యం, దైవికమైన సాంగత్యం, ప్రోత్సహించే సాంగత్యం. తద్వారా అందుకే యోనాతాను దావీదుకి సహాయం చేసేవానిగా ఉంటున్నాడు. నిజంగా మనము దేవుని ఎడల ఇష్టము కలిగి ఉండుట, దేవుని వెంబడించుట, దేవుని యొక్క కార్యములను జరుపుట అనేది దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఏమనుంది అనగా, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు అని దేవుడు చెప్తున్నాడు. అంటే దేవునికి మనం ఇష్టమైనటువంటి వారు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకు పంపించడం మాత్రమే కాదు, కానీ లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లవలే వధించేంత ఇష్టం, ప్రాణం పెట్టునంతగా ఇష్టం, పాప పరిహారము చేయనంతగా ఇష్టం, పాప శాపముల నుండి రక్షించేంత ఇష్టం నా దేవుడు కలిగి ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న మనల్ని ఇష్టపడేవారు చాలామంది ఉంటారు. మనకున్న ఉన్నత స్థితిని చూసి, మన పదవులను చూసి, లేకపోతే సంభాషణ విధానాన్ని చూసి, మనకున్న అందచందాలను బట్టి జనులు మనల్ని ఇష్టపడి ఉండవచ్చును. కానీ మన దేవుడు మనల్ని యథార్థంగా ఇష్టపడే దేవునిగా ఉన్నాడు. అందుకే దావీదు యొక్క మంచి లక్షణములు యోనాతానును ఆకర్షించడం మాత్రమే కాదు, కానీ దావీదు మీద యోనాతాను బహు ఇష్టత కలిగిన వాడు అని మనం చెప్పుకోవచ్చు. పిల్లరా, అంత మాత్రమే కాదు, ఇక్కడ తన తండ్రి చంపవలనని ప్రయత్నం చేస్తున్నప్పుడు దావీదుకు సహాయం చేయాలనే గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దేవుని పిల్లలంగా మనము కూడా ఒకరి ఎడల ఒకరు శ్రద్ధ కలిగి ఉండాలి. ఒకరి ఎడల ఒకరు బాధ్యతను కలిగి ఉండాలి. ఇతరుల కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు వారిని ఓదార్చేటటువంటి విషయంలో దేవుడు మనకించినటువంటి తలాంతులను మనము వాటిని ఖర్చు చేస్తూ అనేకులను ఆదరిస్తూ మనం ముందుకు వెళ్ళవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అందుకే బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడింది ఏంటంటే, దేవుని పిల్లలు ఒకరి సుఖదుఖముల్లో ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారే, కరుణాశక్తులై, వినయ మనస్కులై ఉండవలెను అని పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం
అధ్యాయము 8వ వచనంలో చాలా స్పష్టంగా ఉంది. మనం ఎలాగుండాలంట? ప్రేమ గలవారే, కరుణాశక్తులే, వినయ మనస్కులే. 3 ప్రాముఖ్యమైన లక్షణాలు. ప్రేమ మనం కలిగి ఉండాలి, మనలో కరుణ ఉండాలి, అంత మాత్రమే కాదు కానీ వినయ మనస్సు మనం కలిగి ఉండాలి. అంటే అలాగున మనము ఇతరుల ఎడల లక్ష్యం కలిగి జీవించవలసిన వారంగా ఉంటున్నామని స్పష్టంగా వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగనే ప్రియులరా, యోనాతాను దావీదును క్షమించే విషయంలో కూడా, యోనాతాను దావీదును ప్రేమించే విషయంలో కూడా ఇటువంటి లక్షణాలు, అనగా మన ప్రియుడైన యేసుక్రీస్తు వారు మనల్ని ఎలాగున ప్రేమ చూపిస్తూ ఉన్నాడో అన్ని విషయాలలో యోనాతాను దావీదుల మధ్య కూడా ఆ ప్రేమను మనం చూడగలం. అందుకే అక్కడ ఏమని ఉందనికి 4వ వచనంలో, యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గురించి దయగా మాట్లాడినప్పుడు శత్రువులను కూడా, దయగలిగిన మాటలు శత్రువులను కూడా మిత్రులుగా చేస్తాయి అనే సత్యాన్ని మనం గమనించాలి. దయగలిగిన మాటలు, పరుషమైన పదజాలం మనుషుల మనసులను వేరు చేస్తుందేమో కానీ దయగలిగిన మాటలు, దేవుని పిల్లలంగా మన మాటలకు ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణం ఏంటనంటే దయారసము కుమ్మరించబడినదై మన మాటలు ఉండాలి అనే సత్యాన్ని, సౌలు యొక్క కోపమును తగ్గించి దావీదు మీద తిరిగి మరలా ప్రేమ పుట్టించడం కోసం యోనాతాను చేస్తున్న ప్రయత్నం ఏంటనంటే దయగా మాట్లాడడం. పిల్లరా, అటువంటి లక్షణం మనకు అవసరమైనది. నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదము చేసిన వాడు కాక బహు మేలు చేసిన గనుక రాజా, నీవు అతని విషయంలో ఏ పాపము చేయకుందుగాక. అతడు ప్రాణమునకు తెగించి ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలందరికీ గొప్ప రక్షణ కలుగచేసెను. మరలా దావీదు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాన్ని మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇక్కడ యోనాతాను. ఒక భయంకరమైన కీడు నుండి తప్పించాడు. ఇజ్రాయేలీలకి బహు భయంకరమైన కీడు ఏమిటి అని చూస్తున్నప్పుడు ఫిలిష్తీయులు మాత్రమే కాదు కానీ గొల్యాతు ఒక భయంకరమైన కీడు. గొల్యాతును జయించుట సౌలుకు వల్లగాని పని, యోనాతాను కూడా చెయ్యలేని పని. అలాంటి శ్రేష్టమైన పనిని దావీదు జరిగించినప్పుడు అతని ఎడల ప్రేమ కలిగిన వాడే ఉండకుండా సౌలు బహు అసూయను కలిగిన వానిగా ఉంటున్నాడు అనే సత్యాన్ని మనం ఇక్కడ గమనించగలం. మేలు చేయుట, కీడు చేయుట అన్యుల పని, మేలు చేయుట దేవుని పిల్లల పని అనే సత్యాన్ని మనం గమనించాలి. మేలు చేస్తే ఇహమందు పరమందు మన ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. అందుకే అక్కడ రాయబడి ఉంది, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 14-16 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు, కీడు విడిచి మేలు చేసిన వారి ప్రార్థనలు వినుటకు యెహోవా చెవియొగ్గి ఉన్నాడు అని కీర్తనల గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆమోసు గ్రంథంలో ఏముంది అనగా, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదుకుడి, అలాగూ చేస్తే యెహోవా తోడుగా ఉండును, యెహోవా కనికరముండునని ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 14-16 వచనాలు మనం చూడగలుగుతాం. అనగా దేవుని పిల్లలంగా మనం ముద్ర వేయబడినప్పుడు ఇతరులకు కీడు చేసే వారంగా కాదు కానీ మేలు చేసే వారంగా, ఇతరులను ఆదరించు వారంగా మనం ఉండాలని దేవుని వాక్యం మనల్ని కోరుతూ ఉంటుంది. కనుక కీడు చేసిన వారికి కూడా మేలు చేయుదుము అని రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19-21 వచనాలు మనం చూస్తున్నప్పుడు కీడు చేసిన వారికి కూడా మేలు చేయట అంటే ఆ యొక్క మన ఎడల కీడు చేసినట్లుగా కనిపించిన వారి విషయంలో కూడా మనము అత్యాసక్తులై వారికి మేలు చేసే స్వభావం. ఇది ఎక్కడి నుండి వచ్చింది అనంటే ఇది మన నుండి వచ్చిన లక్షణము కాదు కానీ మన దేవుడు మనకు అనుగ్రహించిన ఒక ప్రశస్తమైన లక్షణం. ఒకవేళ ఈ లక్షణాన్ని మనం కలిగి లేకపోతే మనం దేవుని పిల్లలము అని చెప్పుకోవడంలో అర్థము లేదు అనే సత్యాన్ని గమనించాలి. పిల్లరా, ఫిలిష్తీయుని చంపినప్పుడు యెహోవా ఇశ్రాయేలందరికీ గొప్ప రక్షణ కలగజేసిన దావీదు చేత. దేవుడు యేసుక్రీస్తు వారు కూడా ఆయన ప్రయాసపడుట ద్వారా, ఆయన రక్తం కార్చుట ద్వారా, ఆయన శిలువ యాగమును వనర్చుట ద్వారా నీకు నాకు గొప్ప రక్షణని ఆయన ఇచ్చిన దేవునిగా ఉంటున్నాడు. మరి పౌలు కూడా అనేకుల రక్షణ కొరకు ప్రయాసపడినట్లుగా ఖండాంతర పరిచర్య చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పౌలు ఇజ్రాయేల్ రక్షణ కొరకు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే మనుషులందరూ రక్షించబడాలని పౌలు కోరుకున్నట్లుగా చూస్తున్నాం. ఆనాడు పౌలుకి ఈనాడు సౌలుకి ఎంతో వ్యత్యాసం ఉన్నట్లుగా కూడా మనం గమనించగలుగుతాం. పిల్లలు, అక్కడ ఏమనుందంటే 6వ వచనం, సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి యెహోవా జీవముతోడు అతనికి మరణశిక్ష విధింపనని ప్రమాణము చేశాను, వాగ్దానం చేశాడు, ఒట్టు పెట్టుకుంటున్నాడు. యెహోవా జీవముతోడు అంటున్నాడు. ఒట్టు పెట్టుకొనకుడి అని ఉంది బైబిల్లో. అంటే మనం ఏ ఆకాశమందైన భూమి అవేవి మనం సృజించినవి కావు గనక ఆకాశము తోడని భూమి తోడని పలానా తోడని చెప్పే అర్హత మనకు లేదు.
ఒట్లు పెట్టుకొనుట అది దైవికమైన లక్షణం కాదు. పలానా తోడు, వారి మీద ఒట్టు, వీరి మీద ఒట్టు అని చెప్పడం పాపం అనే సత్యాన్ని మనం గమనించాలి. ఇదిగో ఇక్కడ ఏమంటున్నాడంటే సౌలు, యెహోవా జీవము తోడు, జీవం కలిగిన దేవుని మీద తోడు అని పెడుతున్నాడు, ఓ ప్రమాణం చేస్తున్నాడు. అయితే ఆ ప్రమాణానికి నిలబడి ఉన్నాడా అంటే నిలబడి లేడు అనేది మనం గమనించాం. మన జీవితంలో కూడా ఎన్నో ప్రమాణాలు చేస్తాం. నేను ఇలా జీవిస్తాను, ఇలా ఉంటాను, ఇలా నడుచుకుంటాను, ఇలా మారతాను, నా బ్రతుకుని ఇలా మార్చుకుంటానని అనేక సార్లు దేవుని యొక్క బల్ల యొద్దకు వెళ్ళి ఆయన రక్తమాంసాలకు సాదృశ్యమైన రొట్టెలో ద్రాక్షారసంలో చేయి వేయబోయే ముందు మన తీర్మానాలు కూడా ఎంతో ఎంతో గొప్పగా ఉంటాయి. కానీ వాటిని ఆచరణలో పెట్టేటప్పుడు తొలగిపోయే వారంగా, తప్పించుకునే వారంగా, తప్పించుకొని తిరిగే వారంగా మనం ఉంటాం. చాలాసార్లు ప్రమాణం చేసి మాట తప్పుట, ఇది అత్యంత ప్రమాదకరమైన స్థితి అని సౌలు గ్రహించలేకపోతూ ఉన్నాడు. ఏమని ఉంది అనగా 7వ వచనం, అప్పుడు యోనాతాను దావీదును పిలుచుకొని పోయి ఆ సంగతులన్నీ అతనికి తెలియజేసి దావీదును సౌలునొద్దకొని తీసుకుని రాగా దావీదు మునుపటిలాగున అతని సన్నిధిని ఉండెను. తర్వాత యుద్ధము సంభవించినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిస్తీయులతో యుద్ధము చేసి వారిని ఓడించి వెనుకకు పారద్రోలి గొప్ప వధ చేయగా. 2 ప్రాముఖ్యమైన పనులు చేస్తున్నాడు. తాను సర్వ సైన్యాధ్యక్షుడు, లేకపోతే సైన్యాన్ని నడిపించేవాడు అయినప్పటికీ కూడాను తన పూర్వపు స్థితిని వదిలిపెట్టడం లేదు. తన పూర్వపు స్థితి ఏంటి అని చూస్తూ ఉన్నప్పుడు, ఆ రాజ్యంలోనికి తీయబడినప్పుడు వచ్చినప్పుడు తన మొదటి ఉద్యోగం సౌలు మీద దురాత్మ వచ్చినప్పుడు చక్కగా తన యొక్క వీడను వాయించి ఆ దురాత్మను పారద్రోలుట. ఇప్పుడు సర్వ సైన్యాధ్యక్షుడు అయినప్పటికీ కూడాను మరలా తన స్థితిని మరిచిపోవడం లేదు. నేను ఆ జీవితంలో అందలం ఎక్కుతూ ఉన్నప్పుడు మునుపటి స్థితిని జ్ఞాపకం చేసుకుండా మర్చిపోయేటటువంటి స్థితిలో చాలామంది ఉంటారు. ఎందుకనగా వారి ఆశీర్వాదమే వారి యొక్క అహంకారానికి, గర్వానికి దారితీస్తుందనే సత్యాన్ని మనం గమనిస్తాం. దావీదు సైన్యమునకు అధ్యక్షుడైనప్పటికీ కూడాను తన మునుపటి స్థితి అనగా రాజు విషయంలో తాను కలిగి ఉన్న ఆ యొక్క దురాత్మను పారద్రోలే స్థితిని మాత్రం తాను పోగొట్టుకోలేదు. మనం చూస్తున్నాం 9వ వచనంలో, యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చెను, సౌలు ఈట చేత పట్టుకుని ఇంట కూర్చుండి ఉండెను. దావీదు సితార వాయించుచుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదనన్న తాత్పర్యము కలిగి ఈటి విసిరెను. మేలు చేయువానికి కీడు చేయటం. ప్రియులరా, దురాత్మ వచ్చెను అని మనం చూస్తూ ఉన్నాం. అనగా సౌలు దురాత్మలకు నిలయంగా మారాడు. తన దేవునిలో ఎప్పుడు దేవుని వాక్యం లేదు, తన హృదయంలో ఎక్కడ దేవుని వాక్యం లేదో, తన హృదయంలో ఎప్పుడు దైవికమైన సంగతులు లేవో, రాజ్యకాంక్ష పెరిగిపోయిందో, ఇతరులను చంపుదామనే ఆ క్రూరమైన స్వభావం తనలో ప్రవేశించిందో, సున్నితమైన స్వభావాన్ని పోగొట్టుకున్నాడు. పేతురు గారు చెప్తా ఉన్నారు, మీరు శిశువులను పోలిన వారై. దేవుణ్ణి నమ్ముకున్న క్రైస్తవులు ఎలాగూ జీవించవలసి ఉన్నది అనగా సున్నిత మనస్కులే, అనగా శిశువులను పోలిన వారే. శిశువు తన ఏడుపు ద్వారా, తన ఆకలిని, తన యొక్క హావభావాల ద్వారా తన ప్రతి పరిస్థితిని వ్యక్తం చేస్తాడు. శిశువు చిన్న చిన్న వాటిని కూడా తట్టుకోలేని స్వభావం, సున్నితమైన మనస్సు కలిగిన వాడు శిశువు. పిల్లరా, దేవుని పిల్లలంగా మనం కూడా సున్నితమైన వారంగా ఉండాలి. బాధల్లో ఉన్నవారిని, వేదనలో ఉన్నవారిని, శోధనలో ఉన్నవారిని చూసినప్పుడు కళ్ళ వెంట కన్నీరు కారాలి. ఇప్పుడు కారడం లేదంటే ఆశ్చర్యం ఏంటంటే మన హృదయాలు రాతి హృదయాలుగా మారిపోయినాయి. వాక్యం మన మీద పని చేయడం లేదు అంటే మన హృదయం రాతి హృదయంగా మారిపోయింది. అందుకే దేవుడు అంటున్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట సుత్తి వంటిది కాదా. కరడుగట్టిన మానవ హృదయాల్ని భద్రం చేయగలిగిన శక్తి దేవుని వాక్యానికి ఉంది. వాక్యం వింటూ వింటూ దైవజనుడికి లోబడనల్లని స్థితి, వాక్యానికి లోబడనల్లని స్థితి. వాక్యం గుచ్చుతున్నప్పుడు, వాక్యం తప్పని చెప్తున్నప్పుడు, ఇది నీలో పనికి రాదు, ఈ లక్షణం నీకు కూడదు, ఈ పని నీకు కూడదు, ఈ స్థితి నీకు వలదు అని దేవుని వాక్యం గట్టిగా నొక్కి వక్కాణిస్తున్నప్పుడు ఒప్పుకోలేనటువంటి స్థితి. ఇదిగో ఇక్కడ అదే చూస్తూ ఉన్నాం. ఎంత ఆ స్థితి కలిగి ఉన్నాడు సౌలు అంటే, సౌలు జీవితంలో ఉన్న యథార్థతను పోగొట్టుకోవడం ద్వారా దురాత్మలకు నిలయంగా మారిపోయాడు. ఈనాడు గొప్ప గొప్ప దేవుని యొక్క అనుభవాలు కలిగి ఉండి కూడా దురాత్మలకు నిలయంగా మారడానికి కారణం వాక్యమైన దేవుడు మనలో లేకపోవడం. 9వ వచనంలో, యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చెను, సౌలు ఈటి చేత పట్టుకుని ఇంట కూర్చుండి ఉండెను. 10వ వచనంలో, సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న తాత్పర్యము కలిగి ఈటె విసిరెను. దావీదు అతని ఎదుట నుండి తప్పించుకునినందున ఈటె గోడకు నాటగా దావీదు ఆ రాత్రి యందు తప్పించుకొని పారిపోయెను. మారని సౌలు,
మార్పు లేని సౌలు, వాగ్దానాలు చేసిన వ్యక్తిగత జీవితంలో వృద్ధి లేనటువంటి సౌలు. చాలాసార్లు ఇటువంటి వారు సంఘాల్లో కోకొల్లలుగా కనిపిస్తారు. ఎన్నో సంవత్సరాలు వారి యాత్రా జీవితాన్ని కొనసాగించుకుంటూ ముందుకు వస్తారు, కానీ ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా వారి ప్రార్థనలో మార్పు ఉండదు, వారి వాక్య ధ్యానంలో మార్పు ఉండదు, వారి ఆత్మ సంబంధమైన విషయాలలో మార్పు ఉండదు, వారి క్రియలలో మార్పు ఉండదు. ఇంకా ఆ పాత చింత స్వభావమే కానీ మార్చబడిన రూపాంతర స్వభావంలోనికి రానివారుగా ఉంటారు. సౌలు దేవుని చేత అభిషేకించబడి ఇజ్రాయేలుకు తొలిరాజుగా ఉన్నవాడే కానీ దురాత్మలకు నిలయంగా మారిపోయాడు. అంటే ఏ పాత్ర తన పరిచర్యకి అద్భుతంగా వాడబడుతుందని దేవుడు ఎంచుకున్నాడో ఆ పాత్ర మలినమైన పాత్రగా అయిపోయింది, మలిన పదార్థాలు నింపబడిన పాత్రగా మారిపోయింది. దేవుడు మన జీవితం ద్వారా ఎన్నో కార్యాలు జరిగించుకోవాలని ఆయన ఆశ కలిగి ఉంటాడు. నిన్ను నన్ను వాడుకొనడం ద్వారా, నిన్ను నన్ను నిలబెట్టడం ద్వారా, నిన్ను నన్ను బలపరచడం ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు, ఆయన శూర కార్యాలు మన ద్వారా జరిగించాలని, నశించిపోతున్న ఆత్మల రక్షణార్థమై నిన్ను నన్ను ఒక దివిటీగా మార్చాలని దేవుడు ఎదురు చూస్తూ ఉంటే, దేవుడిచ్చిన వెలుగును పోగొట్టుకొని లోక సంబంధమైన చీకటిని హృదయాల్లో పెట్టుకొని చీకటితో పరిచర్య చేయాలని ప్రయత్నం చేస్తే గుడ్డివాడు గుడ్డివాడికి దారి చూపించినట్టుగా, చెప్పేవాడు గుడ్డివాడే, వినేవాడు గుడ్డివాడే, ఇద్దరు వెళ్ళిపోయి గోతిలో పడినట్లుగా మనల్ని మనం రక్షించుకోలేము. మన సంఘాలని, మనల్ని నమ్ముకొని జీవిస్తున్న విశ్వాసుల్ని కూడా మనం రక్షించుకోలేము. ఎప్పుడు అనగా సౌలు వలె జీవితాలను మార్చుకోకుండా ఉన్నప్పుడు, దేవుడు గట్టిగా చెబుతున్న పాపాన్ని విడిచిపెట్టనప్పుడు, దేవుని వాక్యానికి విధేయత చూపించినప్పుడు. పిల్లరా, ఈటతో కొట్టి చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ పనేదో గొలియాతుని చేసి ఉంటే గొలియాతు ఒకవేళ చనిపోయి ఉండేవాడేమో, కానీ దేవుని యొక్క జనుడైన దావీదుని, దేవుని కుమారుడైన దావీదు విషయంలో ఇలాంటి స్థితి కలిగి ఉన్నాడు. 11వ వచనం, ఉదయమున అతను చంపవలనని పొంచి ఉండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా, దావీదు భార్య అయిన మీకాలు, ఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకుంటేనే గాని రేపు నీవు చంపబడుదువని చెప్పి కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయాను. చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చూస్తున్నాం. అల్లుణ్ణి చంపవలనని మరి అక్కడ కుదరడం లేదని సైనికులను, తన దూతలను పంపించి దావీదు ఇంటి దగ్గరే చంపవలని ప్రయత్నం చేయటం. ఎప్పుడైతే దూతలు దావీదు ఇంటికి వచ్చినారో మీకాలు వారిని లోనికి రానివ్వలేదు. దావీదు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. దావీదు అద్భుతంగా ప్రార్థన చేసుకుంటూ దేవుని కృప కొరకు కనిపెట్టుకున్న వానిగా ఉంటున్నాడు. మీకాలు అడ్డుపడుతూ ఉంది. ఎవరిని అనగా తన తండ్రి పంపించినటువంటి సేవకులను లోనకు రానియకుండా అడ్డుపడుతుంది. వెంటనే ఆ వచ్చినటువంటి దూతలు ఆ యొక్క ఇంటి చుట్టూ పొంచి కూర్చొని ఉన్నారు. దావీదు బయటకు వచ్చిన వెంటనే అతన్ని సంహరించాలని మీకాలు అంటూ ఉంది, అయ్యా నువ్వు బ్రతికి ఉంటే ఎన్నైనా చేయవచ్చును, కానీ ఈ క్షణానికి నీ ప్రాణమును నువ్వు కాపాడుకో అని మీకాలు తన భర్త ఎడల శ్రద్ధ కలిగినదై తన భర్తకు రక్షణకరంగా ఉంటుంది. అయ్యా ఇక్కడ నేర్చుకోవలసిన సత్యం ఏమిటి అని అనగా, రక్షణార్థమైనటువంటి భార్య దొరుకుట ముత్యము కంటే అమూల్యమైనదని లేఖనం సెలవిస్తుంది. భర్త రక్షణ కొరకు పాటుపడేటటువంటి స్త్రీ, సామెతల గ్రంథం 30వ అధ్యాయం చివరిలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే మేలైనది. ఆవిడ తన ఇంటి వారి కొరకు రక్త వర్ణ వస్త్రములను ఆవిడ తయారు చేస్తుందట, వాటిని సమకూర్చుకుంటుందట. ప్రియులరా, మీకాలను చూస్తూ ఉన్నప్పుడు తన భర్తను కాపాడుకునే విషయంలో తండ్రిని ఎదిరించే సాహసాన్ని చేస్తూ ఉంది. తన భర్తను దాచిపెట్టింది. వ్యసనశీలులు, పాప సంబంధమైన బ్రతుకుతున్న భర్తలను కాపాడడం కోసం భార్యలారా మీ శ్రద్ధ ఎంత? ఆయన మారడండి, ఆయన రాడు, ఆయన కుదరదు, ఆయన బ్రతుకు అంతే, ఆయన యాత్ర నరకానికి అని అలా విడిచిపెట్టే వారంగా ఉంటున్నామా? వారిని సైతం ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా వారి ఆత్మలను గెలుచుకోవడానికి భార్యలుగా ఏమైనా ప్రయత్నం చేస్తున్నాం. మీకాలు తన భర్త దావీదును రక్షించుకోవడం కోసం ఎంతో శ్రద్ధ కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అలాంటి శ్రద్ధ మనకి అవసరమై ఉన్నది అనేటటువంటి సత్యాన్ని మనం గమనించబద్దులమై ఉంటున్నాం. అలాగున తన భర్తని కిటికీ గుండా దించి తన భర్తను కాపాడినట్టుగా చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, 12వ వచనంలో కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయాను.
ఈ కిటికీ అనుభవం బైబిల్ గ్రంథంలో కూడా చూస్తూ ఉంటే రాహాబు వేగుల వారిని కిటికీ గుండా కిందకి దింపి మరి ఆ వేగుల వారిని రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు కూడా అరేతోని రాజు యొక్క అధికారంలో అలాగా బందీగా ఉంచబడినప్పుడు అక్కడ నుండి కూడా తప్పించుకొని కిటికీ గుండా పారిపోయినట్లుగా చూస్తున్నాం. ఈ యొక్క కిటికీ అనుభవం అనేది ఏంటనంటే అది రక్షణ అనుభవం అనే సత్యాన్ని మనం గమనించాలి. పిల్లరా, రక్షింపబడిన వారు రక్షణ పొందుట వారికి శ్రేయస్కరమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వెంటనే ఏం చేసిందంటే తరువాత మీకాలు ఒక గృహ దేవత బొమ్మను తీసి మంచం మీద పెట్టి మేకబొచ్చు తలవైపున ఉంచి దుప్పటితో కప్పివేసి తన భర్త ఆ యొక్క స్థితి, అనారోగ్య స్థితి గురించి చెప్పడం కోసం, లేదు శత్రువుల యొక్క ఆలోచన త్రిప్పివేయడం కోసం ఆవిడ చేసిన పని ఏంటంటే ఒక బొమ్మ, గృహదేవత బొమ్మ. ఈ గృహదేవత బొమ్మ సౌలు ఇంట్లో ఎందుకు ఉంది అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు దీని విషయంలో సౌలు కొంత దేవుడి నుంచి తొలగిపోయిన తర్వాత కూడా తన యొక్క పరిస్థితుల్ని ఆ లోక సంబంధమైన వాడి తట్టు తిప్పుకుంటానికి సాదృశ్యంగా ఇవి కనిపిస్తూ ఉంది. ఒకవేళ తండ్రి యొక్క ఆలోచనలో నడిచిన మీకాలు కూడా ఒకవేళ దీన్ని తెచ్చిపెట్టుకుందేమో తెలియదు, కానీ వాస్తవంగా ఆ బొమ్మని దుప్పటితో కప్పినట్లుగా చూస్తున్నాం. 14వ వచనం, సౌలు దావీదును పట్టుకున్నట్టుకే దూతలను పంపగా అతడు రోగి అయి ఉన్నాడని చెప్పాను. దావీదును చూచుటకు సౌలు దూతలను పంపి నేను అతన్ని చంపునట్లుగా మంచముతో అతన్ని తీసుకుని రండని వారితో చెప్పగా ఆ దూతలు వచ్చి లోపల చొచ్చి చూచినప్పుడు తల తట్టున మేకబొచ్చుగల ఒకటి మంచం మీద కనబడెను. అప్పుడు సౌలు తప్పించుకొని పోవునట్లుగా నీవు నా శత్రువుని పంపివేసి నన్ను ఎలాగూ ఎందుకు మోసపుచ్చితివి? మీకాలు సాహసాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం, మీకాలు ధైర్యాన్ని ఇక్కడ చూస్తున్నాం. తండ్రికి వ్యతిరేకంగా తన భర్తను కాపాడుకోనే విషయంలో ఈవిడ కొన్ని అంటే లేని మాటలు కూడా మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. సౌలుకు కోపం వచ్చింది, నా శత్రువుని విడిచిపెట్టడానికి నువ్వు ఎందుకు ఇలాగున సాహసం చేసావన్నప్పుడు మీకాలు అంటుంది, నేనెందుకు నిన్ను చంపవలనని నన్ను పోనిమ్మని దావీదు తనతో చెప్పినందుకని సౌలుతో అని. అంటే నా భర్తను నేను వారిస్తూ ఉన్నప్పుడు ఒకవేళ నా భర్త నాతో ఇలాగునని ఉన్నాడు, ఏమనంటే నిన్ను చంపుట కన్నా నేను వెళ్ళిపోవటమే శ్రేష్టం కదా అన్నట్లుగా. అంటే నన్ను చంపబోతే నేను వెళ్ళనిచ్చాను కానీ నాకు నేనుగా పోనివ్వలేదని మీకాలు తెలివిగా సమాధానం చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగున దావీదు తప్పించుకొని పోయి రామాలోనున్న సమూయేలు వద్దకు వచ్చాడు. సమూయేలు ప్రవక్త కూడా సౌలు యొక్క తీవ్రతను ఎరిగినటువంటి వాడు, సౌలు విషయంలో దుఃఖిస్తున్నటువంటి వాడిగా సమూయేలును మనం చూస్తున్నాం. అంగలార్చిన సమూయేలు వద్దకు ఎప్పుడు దావీదు వెళ్ళినాడో, దావీదు ద్వారా ఆ సంగతులు విన్నప్పుడు సమూయేలు మరింతగా బాధపడినాడు. వారిరువురు నాయోతుకు వచ్చి అచ్చట కాపురం ఉండినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ ఒక పాఠశాల ఉంది, మరి సమూయేలు చేత నడిపించబడుతున్న ప్రవక్తల పాఠశాల ఉంది. ఆ పాఠశాలలో వారు ఉన్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. పిల్లరా, ఎప్పుడైతే దావీదు నాయోతులో ఉన్నాడన్న సత్యాన్ని సౌలుకు తెలిసిందో తన దూతలను పంపించడం మొదలుపెట్టాడు. ఏమని ఉందంటే 20వ వచనం, దావీదును పట్టుకున్నట్టుకై సౌలు దూతలను పంపెను. వీరు వచ్చి ప్రవక్తలు సమాజముగా కూడుకుని ప్రకటించడయు సమూయేలు వారి మీద నాయకుడిగా నిలిచి చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదకు వచ్చిన కనుక వారును ప్రకటన ఆరంభించిరి. చాలా ప్రాముఖ్యమైన మాట. అంటే సౌలు యొక్క దూతలు దావీదును చంపడానికి నాయోతుకు వచ్చినప్పుడు వారు అక్కడికి వచ్చిన వెంటనే వారి మీద దేవుడు చేస్తున్న ఒక విధమైన ఒత్తిడి, అనగా తన ఆత్మను వారి మీదకు పంపించినప్పుడు వారు దేవుని ఆత్మను కలిగిన వారే, వారు ప్రకటన చేస్తున్నట్లుగా దేవుని ప్రవచనము వారు చెబుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వెళ్ళిన వారు తిరిగి రావడం లేదు. ఈ యొక్క సౌలు మరలా 3 సార్లు దూతలను పంపినప్పుడు ఈ పోయిన వారు ప్రకటన చేస్తున్నారే కానీ తిరిగి వారు వెనక్కి రావడం లేదు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు వారిని బంధించి వేసినట్టుగా, వారిని అక్కడ నిలిపి వేసినట్లుగా కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం. 22వ వచనం, కడవ ఈసారి తానే రామాకు పోయి సేకు దగ్గరున్న గొప్ప బావి వద్దకు వచ్చి సమూయేలును దావీదును ఎక్కడ ఉన్నారని అడుగా ఒకడు రామా దగ్గర నాయతులో వారు ఉన్నారని చెప్పాను. అతడు రామా దగ్గర ఉన్న నాయతునికి రాగా దేవుని ఆత్మ అతని మీదకు వచ్చిన గనుక అతడు ప్రయాణము చేయొచ్చు రామా దగ్గర ఉన్న నాయతునికి వచ్చే వరకు ప్రకటించుచుండెను. మరియు అతడు తన వస్త్రములను తీసివేసి ఆనాటి రాత్రింబగళ్ళు సమూయేలు ఎదుటనే ప్రకటించుచు పై బట్ట లేనివాడే పడి ఉండెను. అందువలన సౌలును ప్రవక్తలోనున్నాడా అనే సామెత పుట్టెను. అయ్యా, కీడు చేయటానికి వెళ్ళవలసిన వారి యొక్క స్థితి నుండి దేవుడు అద్భుతంగా తప్పించినట్లుగా మనం చూస్తున్నాం దావీదుని సమూయేలు. ఈనాడు నీ నా జీవితాల్లో కూడా సాతానుడు వేసే ప్రతి అగ్నిబాణం నుండి తప్పించగలిగిన శక్తి నీ నా దేవునికి ఉంది అనే సత్యాన్ని మనం గమనించాలి. అందుకే మన యొక్క ఆత్మ సంబంధమైన జీవితం ఎదిగించడం మన వల్ల కాదు, కానీ
మనం దేవునికి అప్పగించినప్పుడు తన ఆత్మ చేత మనల్ని భద్రం చేసి ఆయన మనల్ని ఆత్మీయంగా బలపరిచే దేవునిగా ఉంటున్నాడు. అందుకే మన జీవితాన్ని ప్రభువుకి ఇద్దాం, మన కుటుంబాలని ప్రభువుకి ఇద్దాం, మన ఇంటి యజమానులను ప్రభువుకి ఇద్దాం, మన కుటుంబ వ్యవస్థను ప్రభు పాదాల వద్ద పెడదాం. దేవుడు అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఆత్మీయ అభివృద్ధితో నింపి ఆయన ఆత్మ నింపుదల మన కుటుంబాలకు దయచేస్తాడు. మన ఆరోగ్యకరమైన రెక్కల కింద మనల్ని భద్రపరుస్తాడు. దేవుడు అలాగున మనల్ని నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, ఈ పరిశుద్ధ పాదాలకు వందనాలు. సౌలు బారి నుండి దావీదుని ఎలాగును కాపాడినారో, సాతానుడి కుయుక్తుల నుండి ఈనాటి మమ్ములను, మా కుటుంబాలను, మా బిడ్డలను కాపాడి మీరు మహిమ పొందమని, మీ రాజ్యవ్యాప్తి కొరకై మమ్మల్ని వాడుకొని ఎవరు వీక్షిస్తున్నారో వారిని, వారి కుటుంబాలను దర్శించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మలను దీవించును.